వేరే ఊరి నుంచి మన బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ట్రైన్లో వస్తూ ఉంటే కనుక ఒక సర్టెన్ టైంకి ముందే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఏ ప్లాట్ఫామ్ మీద మనకు కావాల్సిన ట్రైన్ వస్తుందో కూడా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాము. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తాజాగా తదాస్తు అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ iOS అప్లికేషన్ రిలీజ్ చేసింది. తదాస్తు అనే అప్లికేషన్ ద్వారా మనం డిఫరెంట్ రైల్వే స్టేషన్స్, ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్కి వచ్చే రకరకాల ట్రైన్స్ నెంబర్స్, అవి ఏ టైంకి వస్తాయి ప్లస్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి అనే వివరాలు చూడవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం టైటిల్గా చూద్దాం. ఇక్కడ మనం తదాస్తు అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కనుక అది మనకు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్లికేషను. సో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఒక పర్టికులర్ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేలో నుంచి రైల్వే స్టేషన్స్ అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే స్టేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. డన్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా హైదరాబాద్ స్టేషన్లో డిఫరెంట్ ట్రైన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుల్బర్గా హైదరాబాద్ ప్యాసింజర్ అని చెప్పేసి అని ఇలాగ డిఫరెంట్ స్టేషన్స్ అవి ఏ ప్లాట్ఫామ్ నెంబర్తో ఉన్నాయి అన్నదే, అంటే ఏ ప్లాట్ఫామ్ నెంబర్ మీదకి వస్తాయి అన్నదే, అలాగే వాటి టైము అంటే అరైవల్లో డిపార్చర్ టైమింగ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే మనం మెనూలోకి వెళ్ళి టైం టేబుల్ ఆఫ్ ది స్టేషన్ అని చెప్పేసి అని మనం సెలెక్ట్ చేస్తున్నామంటే కనుక ఆ పర్టికులర్ స్టేషన్లో డిఫరెంట్ వీక్స్లోను డేట్స్లోను వచ్చే రకరకాల ట్రైన్స్, వాటి నెంబర్స్ ప్లస్ వాటి అరైవల్లో టైమింగ్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్గా తరచుగా రైల్వే ప్రయాణాలు చేసే వాళ్ళ కోసం ఈ పర్టికులర్ తదాస్తు అనే అప్లికేషన్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫెసిలిటీస్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక మనం సెలెక్ట్ చేసుకున్న స్టేషన్లో అవైలబుల్ అయ్యే రకరకాల ఫెసిలిటీస్ గురించి, పార్కింగ్, ఏటీఎంస్, ఇలాంటి రకరకాల ఫెసిలిటీస్ గురించి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంఏ సెలెక్ట్ చేసుకున్నాను. అవైలబుల్ నియర్ ఎగ్జిట్ గేట్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ఏటీఎం ఎక్కడ అవైలబుల్ అవుతుందో కనపడుతుంది. సో పార్కింగు ఇలా డిఫరెంట్ ఇప్పుడు వీల్ చైర్స్ ఇలాంటివి చూస్తే కనుక సో వీల్ చైర్స్ అవైలబుల్ అవుతున్నాయా లేదా, అవి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వీల్ చైర్ అవైలబుల్ అవుతుంది. సో ప్యాసింజర్స్ ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే సైట్ని విజిట్ చేయగలరు.